యేసయ్య సువార్తను ప్రకటించుచు ఒక గ్రామమునకు వచ్చెను. ఆ గ్రామంలో మార్తా అను ఒక స్త్రీ ఉండెను. ఆమె యేసయ్యను తన ఇంటికి ఆహ్వానించింది. ఆమెకు మరియా అనే ఒక సహోదరి ఉంది. మార్తా యేసయ్య తన ఇంటికి వచ్చినందుకు సంతోషించి అనేక రకాలైన వంటకాలు చేయాలని ప్రయాసపడుచుండెను. తన సహోదరి అయిన మరియా యేసయ్య దగ్గర కూర్చుండెను. యేసయ్య ఆమెకు అనేక సంగతులను బోధించుచుండెను. ఆయన బోధనలను వింటూ మరియా ఎంతో సంతోషించెను. విస్తారమైన పనులు పెట్టుకున్న మార్తా ఇవి గమనించి యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు యేసు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. పిల్లలు, మార్తా శరీర సంబంధమైన ఆహారం గురించి విచారించేదిగా ఉంది, కానీ మరియ ఆత్మీయ ఆహారం గురించి ఆశ కలిగి ఉంది. యేసయ్య దగ్గర జీవజల ఊటలున్నాయని మరియ తెలుసుకుంది. ఆహారం ద్వారా కాదు గాని దేవుని మాట ద్వారా మనం బ్రతుకుతామనే సత్యాన్ని యేసయ్య మనకు బోధిస్తున్నాడు. మనం కూడా చాలాసార్లు మార్తలాగా ప్రవర్తిస్తుంటాం. విస్తారమైన పనులు పెట్టుకొని వాక్యాన్ని వినడానికి శ్రద్ధ చూపం, కానీ ఆ విస్తారమైన పనులు మనకు శాశ్వతంగా తృప్తినివ్వలేవు. వాక్యం విన్నట్లయితే ఆ వాక్యం శాశ్వతంగా మనకు తోడుగా ఉంటుంది. అది మన నుండి తీసివేయబడదు. అది మనలను పరలోకానికి నడిపిస్తుంది. కంటత వాక్యం: శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. పిల్లలు, మీకు ఒక ప్రశ్న. మార్తా, మరియా ఇద్దరిలో మీరెవరిలా ఉండాలనుకుంటున్నారు?